బెయిల్ 16 నెలలు మీరు జైల్లో ఉండారు. మళ్ళీ పోయి జైల్లో ఉండాలని మేము కోరుకోవటం లేదు. ఒకటేసారి తీర్పు వస్తే మీరు జైల్లో ఉంటారా, బయట ఉంటారా? 11 కేసులు, 12 ఛార్జ్షీట్స్. ఒక్కొక్క కేసు జడ్జిమెంట్ వచ్చి 11 కేసుల్లో ఆయన నిర్దోషిగా బయట వచ్చినప్పుడు సంబరాలు చేసుకోండి. ఇది నేనెక్కడ చూడలే. ఇప్పుడు సిబిఐ రమాకాంత్ రెడ్డి ఇష్యూ మీద ఒక పిటిషన్ వేసింది. అంత మాత్రాన నిర్దోషి అయిపోయినాడు. అయినా కడిగిన ముత్యమా? 11 కేసుల్లో ముద్దాయిగా ఉండేవాడు ఒక పిటిషన్ కొట్టేస్తే కడిగిన ముద్యం అయిపోతాడా? అప్పుడు 11 కేసులు కొట్టేసింది. బెయిల్ 16 నెలలు మీరు జైల్లో ఉండారు. మళ్ళీ పోయి జైల్లో ఉండాలని మేము కోరుకోవటం లేదు. ఒకటేసారి తీర్పు వస్తే మీరు జైల్లో ఉంటారా, బయట ఉంటారా? 11 కేసులు, 12 ఛార్జ్షీట్స్. ఒక్కొక్క కేసు జడ్జిమెంట్ వచ్చి 11 కేసుల్లో ఆయన నిర్దోషిగా బయట వచ్చినప్పుడు సంబరాలు చేసుకోండి. ఇది నేనెక్కడ చూడలే. ఇప్పుడు సిబిఐ రమాకాంత్ రెడ్డి ఇష్యూ మీద ఒక పిటిషన్ వేసింది. అంత మాత్రాన నిర్దోషి అయిపోయినాడు. అయినా కడిగిన ముత్యమా? 11 కేసుల్లో ముద్దాయిగా ఉండేవాడు ఒక పిటిషన్ కొట్టేస్తే కడిగిన ముద్యం అయిపోతాడా? అప్పుడు 11 కేసులు కొట్టేసింది.